మోహన్ బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పర్వీన్, ఏదైతే మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఏదైతే మీడియా కేసులో కూడా ముందస్తు బెయిల్ కూడా కోరడం జరిగింది. ఇప్పటికే కోర్టు దాదాపు నెల 24 వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న నేపథ్యంతో ఇప్పటికే రాచకొండ సిపి అయినటువంటి రాచకొండ సిపి దీనిపై కూడా 24 తర్వాత కూడా అతనిపై చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సుధీర్ బాబు సిపి కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోనే ఇప్పటి వరకు అతన్ని 24 వరకు ఎలాంటి చేయలేదు. 24 తర్వాత అతనిపై కూడా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ అంటే ముందస్తు ఇండియాలోనే ఉన్నాను, తన దుబాయ్ వెళ్ళినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కూడా అంటే తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా అతను బెయిల్ పిటిషన్ కూడా తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. అది కాసేపటి క్రితం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీనిపై కూడా చూడాలి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏందనే లోపే ఇప్పుడు కోర్టు అతనికి ఇలాంటి తీర్పు రావడం, ఇలాంటి పిటిషన్ కొట్టివేయడం, దాని తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారా లేదంటే అరెస్ట్ చేసి రిమాండ్ సర్వీస్తారా, రేపు అంటే 24 తారీఖు అంటే రేపటి వరకు గడువు ఉన్న నేపథ్యంలో రేపటి తర్వాత పోలీసుల చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. విజయనగరం జిల్లా